టొమాటో పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమాటాలు, బియ్యం, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, మినప్పప్పు, కొత్తిమీర, చింతపండు, జీడిపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, పసుపు, నూనె, నెయ్యి. టమాటా పులిహోర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేసిన టొమాటో ప్యూరీ 2 కప్పులు వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించి దాంట్లో 4 పచ్చిమిర్చి, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన రైస్ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి అది కాగాక 5 ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో ఉన్న నూనె తీసేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా చింతపండు, 2 రెమ్మల కరివేపాకు, 3 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకొని వేయించుకొని ఇవన్నీ బాగా చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ని రెడీ అయిన రైస్లో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంతకు ముందు ఉడికించిన టొమాటో ప్యూరీ కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి అది కాగాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న పోపుని ఇంతకుముందు కలుపుకున్న రైస్లో వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు, కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే టొమాటో పులిహోర రెడీ.